హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చానండి. ఆ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం సర్వికల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందామండి. దీన్నే తెలుగులో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అని అంటారు. ఈ గర్భసంచి ముఖద్వారం ఎక్కడ ఉంటుందంటే గర్భసంచి చివరి భాగంలో, అంటే స్టార్టింగ్ పాయింట్లో ఉండదాన్ని సర్విక్స్ అని అంటామండి. దీనికి క్యాన్సర్ వస్తే కనుక దీన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాము. ఓకేనా. అయితే ఈ క్యాన్సర్ ఎవరెవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్. ఈ ఎవరెవరికైతే లో ఇమ్యూనిటీ పవర్, అంటే వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ లో ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఉంటుంది? ఆల్రెడీ హెచ్ఐవి వ్యాపించిన వాళ్ళు, అంటే ఎయిడ్స్ ఉన్న పేషెంట్లకి, తర్వాత డయాబెటిక్ మిలైటస్ ఉన్న పేషెంట్లకి, ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకి, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే చిన్న ఏజ్లోనే పిల్లల్ని కంటారు, అంటే ఓల్డెన్ డేస్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, వాళ్ళకి తొందరగా పిల్లల్ని కనేసేవాళ్ళు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందో అనుకోండి, ఏమేమి లక్షణాలు ఉంటాయో చూద్దాం. మెయిన్ సిమ్టమ్ వచ్చేసి పేషెంట్లకు ఎవరికైతే సర్వైకల్ క్యాన్సర్ ఉంటుందో వాళ్ళలో వజైనా నుంచి వాటరీ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉంటుంది. అది ఇనీషియల్ స్టేజ్లో, అంటే అది సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్ పీరియడ్లో వాటరీ డిశ్చార్జెస్ ఉంటుందండి. ఇది కాస్త రోజులు ఎక్కువయ్యే కొద్దీ ఈ వాటరీ డిశ్చార్జ్ కాస్త బ్రౌన్ కలర్లో, రెడ్ కలర్లోకి అయిపోతుంది. అదేవిధంగా ఎవరికైతే సర్వైకల్ క్యాన్సర్ వచ్చి ఉంటారో వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలు మెన్స్ట్రువల్ పీరియడ్లో వచ్చే బ్లీడింగ్ కంటే కూడా వీళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుందండి. అదేవిధంగా వీళ్ళకి వజైనా నుండి డిశ్చార్జెస్ అవుతాయని చెప్పాం కదా, అవి ఫౌల్ స్మెల్లింగ్ ఉంటాయి. వజైనాలో పెయిన్ ఉంటుందండి వీళ్ళకి. తర్వాత లో బ్యాక్ పెయిన్ ఉండడం, ఈజీగా అలసిపోవడము, కొంచెం చిన్న పని చేసినా అలసిపోవడము, తర్వాత వజైనల్ డిశ్చార్జెస్ అవ్వడము, ఇవన్నీ మనం చూస్తాము. వీళ్ళకి స్టమక్ పెయిన్ కూడా ఉంటుందండి. మనం వీక్నెస్గా ఉంటాం కానీ మనం దాన్ని కేర్ తీసుకోం ఎక్కువ లేడీస్, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. దాని సిమ్టమ్స్ కనబడ్డా కూడా లేడీస్ ఎక్కువ పట్టించుకోరండి. ఫ్యామిలీ బిజీలో ఉంటారు, పిల్లలు, భర్త ఇవే చూసుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే అండి, ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ పీరియడ్స్ టైంలో కానీ, ఇంకా తర్వాత పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ కనిపించినా కూడా అది కూడా డేంజర్ సిమ్టమే అండి. ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఇదేమోలే తగ్గిపోతుందిలా అని ఎవ్వరు అనుకోదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి చెకప్ చేయించుకోండి. ఓకేనా. రైట్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అని అంటున్నాం కదా, వీటిల్లో స్టేజెస్ ఉంటాయండి. అంటే అది ఎంతవరకు వ్యాపించిందో దాని మీద ఆధారపడి స్టేజెస్ ఉంటాయి. అయితే దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజీలో ఆ క్యాన్సర్ అనేది సర్విక్స్ ముఖద్వారం వద్దనే ఉంటుందండి. సెకండ్ స్టేజ్లో సర్విక్స్ ముఖద్వారం నుంచి వజైనా పై భాగంకి కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. థర్డ్ స్టేజ్లో వజైనా పై భాగంకి సర్విక్స్కి స్ప్రెడ్ అవ్వడమే కాకుండా కిడ్నీస్కి కూడా వ్యాపిస్తుంది. ఫోర్త్ స్టేజ్లో యూట్రస్ మొత్తానికి క్యాన్సర్ వ్యాపించి ఇది కాస్త శరీరంలోని అన్ని భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. ఇది 4th స్టేజ్. ఈ స్టేజెస్ మీద దాని యొక్క ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుందండి. ఫస్ట్ స్టేజెస్, సెకండ్ స్టేజ్, దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ ఉంటుంది. వాటిలో రేడియోథెరపీ ఇవ్వచ్చు, కీమోథెరపీ ఇవ్వచ్చు, హిస్టెక్టమీ చేయవచ్చు. అట్లా దాని మీద దాని స్టేజెస్ మీద ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటే కూడా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అసలు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలామంది నన్ను అడిగారండి. ఏం చేయాలంటే హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుందండి. ఖచ్చితంగా ఆ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి తీసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక 9 to 14 years మధ్యలో ఉన్న ఆడపిల్లలకి ఎవరికైనా కూడా ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్ 2 doses ఉంటుందండి. ఫస్ట్ డోస్ ఇప్పించుకున్నాక 2 daysకి
సెకండ్ డోస్ ఇప్పించాలి పిల్లలకి. అదేవిధంగా మనం ఎవరైనా తీసుకోలేదు 15 ఇయర్స్ దాటిన ఏ విమెన్ అయినా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. ఫస్ట్ డోసు మొదలుపెట్టినాక 2 డేస్ తర్వాత రెండో డోసు, తర్వాత 3 వీక్స్ లోపు మూడో డోసు. ఖచ్చితంగా ఈ హెచ్పివి వ్యాక్సిన్ తెలుసుకొని ఎక్కడ ఉంటుందో తెలుసుకొని మీకు దగ్గరలో ఉన్న లేడీ హాస్పిటల్స్కి ఎక్కడికైనా వెళ్ళండి, క్లినిక్కి వెళ్ళి నాకు పలానా హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని ఉంది డాక్టర్ గారు అని చెప్పి మరి ప్రతి ఒక్క లేడీ తీసుకోండి. ఎందుకంటే మనం ముందు జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్ కదా. నవ్వేడేసి ఇది ఎక్కువగా చాలా మందిలో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. మనం ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. సో ప్లీజ్ ఇదొకటి రిమెంబర్ చేయించుకొని మరి ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.